హలో అండి, నా పేరు గజని. మీ పేరు? నా పేరు నిహారిక. నిహారిక, మంచి పేరు. నేనెంత నరకం అనుభవించానో అంతకంటే ఎక్కువ నరకం మీరు అనుభవించేలా చేస్తాను. కోడలి పిల్లకి నేనంటే ఎంత ప్రేమ చూసినావా? చూసాను. మీ అందరికంటే ఎక్కువే చూశాను. అక్క, ఇంకెప్పుడు నా శ్వేతను అపార్థం చేసుకోకు. నా మరదలు అందాల రాక్షసిలో ఉంటుంది. నా మరదలకి నా మాంపలికి గాని నా అత్తపల్లికి గాని వచ్చి ఉండదు. రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వకండి బాస్, జనాలకు అనుమానం వస్తుంది. జనాల కన్నా ముందు అనుమానం నీకు వచ్చినట్టుంది. అదే బాస్. షట్ అప్ బ్లేడీ టమాటా ఫెలో. పాస్పోర్ట్ తయారు చేయించడానికి అడ్డమైన ప్రూఫ్లు అడుగుతున్నా. చిన్న పని మేనేజ్ చేయలేకపోతున్నా. మినిమం ప్రూఫ్స్ కావాలి మేడం. అడ్రస్ లేని దాన్ని, రీసెంట్ గా జైలు నుంచి వచ్చిన దాన్ని. నా దగ్గర ప్రూఫ్లే ఉంటాయి. నీ ప్రూఫ్లతో మేనేజ్ చేయి. మీ ఇంటి పేరు మీ ఫాదర్ పేరైనా చెప్పండి మేడం. చేసేది ఫేక్ పాస్పోర్ట్, అందులో జెన్యూన్ డీటెయిల్స్ ఇస్తే ఎలా? ఫాదర్ పేరు మస్ట్ గా ఉండాలి మేడం. సరే, తండ్రి పేరు ఏదో బోర్డింగ్ అని రాసే. బోల్డింగమా? అవును, నిహారిక డాట్ బోడిలింగం. నిహారిక డాట్ బోడిలింగం. నిహారిక డాట్ బోడిలింగం. నిహారిక డాట్ బోడిలింగం. నిహారిక డాటర్ ఆఫ్ బోల్డింగ్ అని మేనేజ్ చేయి. ఓకే మేడం. ఇంకేం కావాలి? బాస్, మీ మరదలు నిహారిక ఆ అమ్మాయేనా? అబ్బా, మంచి కత్తిలా కసక్కలా ఉంది బాస్. నా మరదల పైన జోకులేస్తే నేనే వేయాలి, నువ్వు కాదు. సారీ బాస్. నా అందాల రాక్షసి ఎంత తొందరగా దొరుకుతుంది అనుకోలేదు. డార్లింగ్, డార్లింగ్, డార్లింగ్. ఎవడ్రా నువ్వు? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నా? నేను డార్లింగ్ బుచ్చిబాబుని. నువ్వు బుచ్చిబాబు అయితే నాకేంటి, పిచ్చిబాబు అయితే నాకేంటి? నేను మీ బావని డార్లింగ్. ఏంటి డార్లింగ్, నేను మీ బావ బుచ్చిబాబుని. చిన్నప్పుడు శివుని ముక్కలేసుకుని షరాగ్గా ఉండేదాన్ని. ఇప్పుడు బాగా గ్లామర్ గా తయారేవనుకో. అవును బాస్, కత్తిలా ఉంది. అందాన్ని ఆరాధించాలి, కామించకూడదు. సారీ బాస్. మీ ఇద్దరు అటు తిరగండి. మేమేం మాట్లాడాం బాస్. ఏంట్రా నీ గోలా? నీకోసం అమెరికా నుంచి వచ్చాను మర్దల్స్. అమెరికాలో మనకి టమాటో కంపెనీ ఉంది. ఆ కంపెనీ నీ పేరు మీద రాసి చేస్తా. పొద్దు పొద్దునే ఇరిటేషన్ తెప్పించుకో. నేను నీ మరదలి కాను. మీ నాన్న పేరు బోర్డులింగమేనా? నేనేదో పేరు వాగితే అది వినొచ్చాడా? చెప్పు. అవును, బోడిలింగమే. అయితే నువ్వు నా మరదలువే డార్లింగ్. బాస్ 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 లేవట్లేడు, వాటర్ తీసుకొని రా. బాస్ కొట్టు కొట్టు, వాటర్ కొట్టు. బాస్, నిహారిక, నిహారిక, నీవు డార్లింగ్. నా నిహారిక ఎక్కడా? ఎప్పుడో వెళ్ళిపోయింది బాస్. వెళ్ళిపోయిందా? ఎంత ఖర్చైనా పర్లేదు, నా మరదల్ని పట్టుకోవాల్సిందే. పదండి. ఓకే బాస్. అన్నం తింటావా? ఇదిగో ఇదిగో అన్నం తిను. వద్దా? అన్నం తినమ్మా.
అన్నం తిను. చందమామని చూపిస్తా, అన్నం తింటావా? అయ్యో, ఇప్పుడు చందమామ కనిపించదు కదా. పోనీ బొమ్మలు కొంటాను, తింటావా? వద్దా? అది విడాకులకు అప్లై చేస్తే చేసింది. నా కూతుర్ని నా దగ్గరికి రాకుండా చేయాలని చూస్తే నేనెలా ఊరుకుంటాను? ఇప్పుడు నా కూతురు నా దగ్గరుంది, ఎప్పటికీ నా దగ్గరే ఉంటుంది. తిను తల్లి, తిను నాన్న, ప్లీజ్. నా బంగారం కదా, తిను. ఉదయం నుంచి నువ్వేం తినలేదు, కొంచెం కొంచెం తినమ్మా. కూతురు దూరమైతే ఎంత బాధుంటుందో నాలాగే కీర్తన కూడా అనుభవించాలి. కుసుమ నా దగ్గరే ఉందన్న విషయం కూడా వాళ్ళకి తెలియనివ్వను. అమ్మ కావాలా? అమ్మ కావాలా? ఆ, ఆ, ఆ? దా, దా, దా. ఆ, 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 ఆ. కీర్తనకు టార్చర్ చూపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సార్, రే 1 మినిట్ రా. ఏంటి గజని, పాప అన్నం తిందా? పొద్దున్నుంచి ఏం తినట్లేదు సార్. అమ్మ కావాలని ఒకటే ఏడుస్తుంది. అది అలాగే ఏడుస్తుందిలే గాని నువ్వేం పట్టించుకోకు. ఇంకేంట్రా విశేషాలు? ఒక్క నిమిషం సార్. రే 1 సెకండ్ రా. ఏంట్రా గజని? పాపని తీసుకొచ్చి తప్పు చేశాను సార్. రే శేఖర్, నేను మళ్ళీ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు? పాపని మేడం గారికి ఇచ్చొచ్చేస్తాను సార్. Shut up! పాప ఇంత ఏడుస్తుంటే అమ్మ ఇంకెంత ఏడుస్తుందో సార్. ఏడవని, ఏం పర్లేదు. పాప బెంగ పెట్టుకుంది సార్. అయినా పర్లేదు. 4 రోజులు నాకు అలవాటైతే అమ్మని మర్చిపోతుంది. అమ్మని ఎవరు మర్చిపోలేరు సార్. ఏంట్రా గజని, నువ్వు గతం మర్చిపోయినాడు కదా, నీకు మాటలు రావనుకున్నాను. బానే మాట్లాడుతున్నావురా. నా గతం నాకు తెలియకపోవచ్చు సార్, కానీ ఇప్పుడు నా కళ్ళ ముందు జరిగేటివన్నీ నాకు తెలుసు కదా సార్. రై, నువ్వు ఎన్ని చెప్పినా నేను మాత్రం పాపను పంపించను. నేనే తీసుకొచ్చాను కదా, నేనే ఇచ్చేస్తాను సార్. ఛాన్సే లేదు. ఇచ్చేద్దాం సార్. అమ్మని పాపని విడదీయద్దు సార్, కలిపేద్దాం. పాపని ఇవ్వండి సార్. ఏయ్, వదలు. నేను ఇచ్చేస్తాను సార్. ఏయ్, వదలు. సార్, ఏయ్, వదలన్నానా? నేను వద్దన్న పని ఎవరైనా చేస్తే నాకు మండుద్ది. దాని రియాక్షన్ ఇలాగే ఉంటుంది. వద్దు వద్దు అంటున్నాను కదా, వినవేంటి? పాపను తీసుకొచ్చి సహాయం చేశావని సలహాలిపోతూ లిమిట్స్ లో ఉండు. అది కాదు సార్. రై, నాకు డిస్కషన్స్ పెద్దగా ఇష్టం ఉండవు. నీ మీద నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి ఇంతసేపు మాట్లాడుతున్నాను. పాపని మళ్లీ వాళ్ళ దగ్గరికి పంపించేసి నేనేం చెయ్యాలి? వాళ్ళ దగ్గరికెళ్ళి నా కూతుర్ని చూపించండమ్మా అని అడుక్కోవాలా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నా కూతురు నా దగ్గరే ఉంటుంది. అన్నం తినాలి కదా సార్. తింటుంది. నేను తినిపిస్తే తింటుంది, తినకపోతే నోట్లో కుక్కుతా. వచ్చా. తిను. అమ్మలేదు బొమ్మలేదు, తిను. అమ్మ ఎప్పటికీ రాదు. నాన్న కావాలని ఎప్పుడైనా ఏడ్చావా? అమ్మ కావాలంటే అమ్మ. ఇంకోసారి నీ నోటి నుంచి అమ్మన్న మాట వచ్చిందంటే చెంపలు వాయిస్తాను. తిను. రేయ్ గజని, నేను ఆ ఇంటికి వెళితే నన్ను మెడపట్టి బయటికి గెంటేశారా. నేను పడిన బాధ కంటే 100 టైమ్స్ ఎక్కువ బాధ వాళ్ళు పడాలి. ఏయ్ విను, ఇక నుంచి నీకు అమ్మలేదు, నాన్నొక్కడే ఉన్నాడు. నాకు కోపం తెప్పించకపోతే బాగా చూసుకుంటాను. నా కోపం తెప్పించావంటే చిన్నపిల్లవని కూడా చూడడం, అర్థమైందా? బుద్ధిగా అన్నం తిను. రై, తినిపించరా.
కూతురికి నేను అన్నం తినిపిస్తేనే తింటుంది. నా గుండెల మీద పడుకోబెట్టుకుని చెవులు పడితేనే నిద్రపోతుంది. నేను ఒక్క క్షణం కనిపించకపోతే ఏడుస్తూనే ఉంటుంది. నా కూతురు నేను వెంటనే చూడాలి సునంద గారు. వెంటనే నా కూతురు నా దగ్గరికి వచ్చేలా చేయండి ప్లీజ్ అండి. కీర్తన గారు, ఏంటిది? నా భర్త నన్ను ఎన్ని బాధలు పెట్టినా నా కూతురు కోసమే నేను బ్రతుకుతున్నాను. నాకు విడాకులు వస్తే నా భర్త నుండి దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతుకుదాం అనుకున్నా. కానీ ఈలోగా ఇలా జరుగుతుందేంటో అర్థం కావట్లేదు. నా కూతుర్ని ఒక్కరోజు కూడా దూరం చేసుకుని నేను బ్రతకలేనండి. ఏడవకండి, పాపని ఎలాగైనా తీసుకొస్తాను. మీ మాటలతోనే పూట గడుస్తుంది. ఇంకా నా వల్ల కావట్లేదండి. ఎలాగైనా పాపని తీసుకొస్తాను. నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి. ముందు మీరు ఈ పాలు తాగండి. నా కూతురు ఆకలి తీర్చింది, నేనేది ముట్టుకోనండి. ఎక్కడున్నావు తల్లి? నీకోసం ఎదురు చూస్తూ ఉన్నా. తొందరగా రా అమ్మా. దేవుడా, నా బిడ్డ నా దగ్గరికి తొందరగా చేర్చు తండ్రి. ఒకవైపు గాయత్రి కిరణ్ కోసం బాధపడుతోంది, ఇంకోవైపు కీర్తన పాప కోసం ఏడుస్తోంది. వీళ్ళిద్దరికి ఎప్పుడు న్యాయం చేస్తానో ఏంటో. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలప్పా. అవునప్పా, అమ్మా, ఈ దినం నీకు ఆఖరి దినం అవుతుందప్పా. ఒరేయ్ పిల్లిగడ్డ కూడా భయపెట్టకరా. జరగబోయేదే చెప్పినానప్పా. పెద్ద కాలజ్ఞానం తెలిసిన వాళ్ళకి ఎదో బిల్డప్పు నువ్వును. నేను బొమ్మ గీసేదాకా మీ పెద్దప్ప చిన్నప్ప నేను చేయలేరురా. అమ్మా, అబ్బా, అయ్యో. ఏంటి సార్? వచ్చావు, తింటున్నావు, తాగుతున్నావు, పడుకుంటున్నావు, బొమ్మ మాత్రం వేయటం లేదు. చెప్పాను కదా సార్, నా క్రియేటివిటీ చచ్చిపోయిందని. నేను మీ గురించి ఊహించుకోవడం తప్ప ఊహా చిత్రాల గురించి ఊహించడం ఎప్పుడో మర్చిపోయానండి. పోరాటాలు చేసే వాళ్ళకి స్వాతంత్రం వచ్చేసింది, ఉద్యమాలు చేసే వాళ్ళకి డిమాండ్ తీరిపోయాయి. వీళ్ళు కూడా నీ అంత టైం తీసుకోలేదురా. నువ్వెందుకు అంత టైం తీసుకుంటున్నావు? సార్, నేను టిష్యూ పేపర్ లాంటి నన్ను బయట పాడేకి ఎందుకు సార్ పెద్ద ఇష్యూ చేస్తారు? బొమ్మలేరా అంటే పంచులేస్తావేంట్రా? అడ్డమైన బొమ్మలన్నీ గీస్తావు, మా తాత బొమ్మ మాత్రం గీయవు. ఇప్పుడు గీయలేదనుకో అయిపోతావు. సిద్ధప్ప బాబు, ఇనప కడ్డీ ఎర్రగా కాల్చి తీసుకురా. ఎక్కడ పెడతారు సార్? నువ్వు ఇలాంటి పనికి మళ్ళీ పంచు లేకుండా నీ నాలుక మీద పెడతాను. ఇప్పుడు వీడి తాత బొమ్మ ఏమన్నా బిడ్డ బొమ్మ ఏమన్నా నా వల్ల కాదు. ఏ షకీలా బొమ్మ సంపూర్ణిష్ బొమ్మ వస్తుంది. దానికంటే తెలివిగా తప్పించుకోవడం బెటర్. సిద్ధప్ప బాబు, సార్కి పడుకుంటే బాగా హాయిగా ఉన్నట్టుంది, లేపండి. రాయ్ లేరా, లే. నా చెయ్యి సార్, నా చెయ్యి, నా చెయ్యి. ఏమైందిరా? నా చెయ్యి తిరిగిపోయింది సార్. ఆర్టిస్టు యాక్టింగ్ చేస్తున్నాడప్పా. అమ్మ తోడు సార్, అడ్డంగా తిరిగిపోయింది సార్. సిద్ధప్ప సంగతి ఏంటో చూడు. ఈడేం చెప్తాడు ఏంటో. బాబు నిజంగానే చేయి తేడా వచ్చినాడు బాబు. ఇంత సడన్ గా ఏంట్రా? మీరు కొట్టిన షాట్కి బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది సార్. దాని ఎఫెక్ట్ ఇది. పక్షవాతం, స్ట్రోక్ బాబు. పనికి మాలేని విధవ, పైసాకి పనికి రాలేదు. చేయికి వచ్చిందంటే కాలి కూడా వస్తుంది బాబు. నా కాలు, నా కాలు, నా కాలు. సిద్ధప్ప నువ్వు చెప్పిన తర్వాత కాలు తిరుగుతుందేంటి? నిజంగా పడిపోయినది బాబు. నా కాలు. చెయ్యి కాలు పడిపోయాక ఎలాగిస్తాను సార్ బొమ్మ? ఇన్ని రోజులు నాకు బీరు బిర్యానీ కూడా పెట్టారు. ఇంకా నన్ను వదిలేండి సార్. మా ఊర్లో ట్రీట్మెంట్ చేయించుకుని కాలు చెయ్య వచ్చేసాక ఎర్రబస్ ఎక్కువ వచ్చేస్తానండి. కాలు చెయ్యి పడిపోయినా నోరుంది కదప్పా. నోరుతో కుంచి పట్టుకుని బొమ్మలేసే టాలెంట్ నాకు లేదండి. రే శేషు, ఇక్కడ జరిగిందంతా రేపొద్దున ఊళ్ళో చెప్పడానికి నోరుంది కదా అంటాండా. మరేం చేద్దామప్పా, చంపేద్దామా? ఇంకా దేనికి పనికి వస్తాడు వీడు? వీడికి వీడే పనికిరాడు.
అభిగాడిని చంపేసినట్టు వీడిని చంపేసి తర్వాత కాల్ చేద్దాం ఏం చేద్దాం అంతే బాబు. ఓరి మీ అమ్మ కడుపులో మాడ, కోళ్ళను చంపినంత ఈజీగా మనుషులు చంపడం గురించి మాట్లాడుకుంటున్నారు కదరా. ఇంకెందుకు ఆలస్యం, చంపి తోటలో కూర్చేయండి. సార్ టిష్యూ పేపర్ కూడా చేయదలుచుకోవడానికి ఉపయోగపడుతుంది కదా సార్. నేను కూడా కాలు చెయ్యి వచ్చాక మీకు ఉపయోగపడతాను సార్. నన్ను చంపకండి సార్, అప్పుడు బొమ్మకి ఇస్తాను సార్. నన్ను వదిలేండి సార్. నిజమేనప్ప, ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం బొమ్మకిస్తాడు. తీసుకెళ్లి లోపల పడేయండి అప్ప. రండ్రా. థ్యాంక్ యూ సార్. వేస్ట్ వర్స్ట్ ఫెలో. ఏడవకు 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 ఏడవద్దు. అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను, అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను. అయిపోయింది అయిపోయింది అయిపోయిందమ్మా. అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను. అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను. ఏడవద్దు ఏడవద్దు. చూసుకో. గజని, ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు చూడురా. గజని, ఎక్కడున్నావురా? త్వరగా వెళ్ళి డోర్ ఓపెన్ చేయరా. ఎక్కడున్నావురా? పాప కోసం నా ఇల్లు సెర్చ్ చేయడానికి వచ్చిందనమాట. ఏంటి నాన్నగారు అలా షాక్ గా ఉండిపోయారు? నేను ఇలా వస్తానని ఊహించలేకపోయారు కదా. ఏంటి ఇలా వచ్చారు? నా కూతురు నాకు ఇచ్చేయండి. నా దగ్గర లేదని చెప్పాను కదా, మొత్తం బెటాలియనంతా వేసుకొచ్చావేంటి? నా కూతురు మీ దగ్గరే ఉంది. తెలుగులోనే కదా చెప్తున్నాను, అర్థం కావట్లేదా? నో మోర్ ఆర్గ్యుమెంట్స్. మేము మీ ఇల్లు వెతకాలి. ఏంటి? అవును సార్, సర్చ్ వారెంట్ తో వచ్చాం. ఏంటి, నా దగ్గరే లీగల్ యాక్షన్సా? మీ దగ్గర ఏంటి? తప్పు చేస్తే ఎంత పెద్దవారికైనా ఇలాంటివి తప్పవు. కోర్ట్ ఆర్డర్ సార్, ప్లీజ్ కోఆపరేట్ విత్ us. పాప ఇక్కడ లేదని చెప్పాను కదా సార్, మీరు తప్పుకుంటే బాగుంటుంది. పాప లోపల లేదు, మీరు వెళ్ళండి. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి కోర్టు నుంచి వచ్చిన వారెంట్ని గౌరవించాలని తెలీదా? మీరు సర్చ్ చేశారంటే అది నన్ను అవమానించినట్టు. అది నాకు ఇష్టం లేదు. కోర్టుకి చట్టాలకి మీ ఇష్టాలతో మీ అభిప్రాయాలతో అవసరం లేదు. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. నా కూతురు మీ ఇంట్లో లేనప్పుడు ఎందుకు టెన్షన్ పడతారు? పాప లేకపోతే వెళ్ళిపోతాం కదా.
పాప ఖచ్చితంగా దొరుకుతుంది. మీ ఉద్యోగం ఊడుతుంది. తల్లి నుంచి పాపను విడదీయడం ఎంత క్రైమో తెలుస్తుంది. కానిస్టేబుల్స్ సార్ సెర్చ్ చేయండి. ఏయ్, వెళ్ళకండి. కుసుమా కుసుమా కానిస్టేబుల్ సార్ నువ్వు అటు చూడు. ఓకే సార్. నువ్వు ఇటు చూడు. ఓకే సార్. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాను. ఈ గజనిగాడు పాప ఎక్కడున్నారో ఏంటో. వస్తున్నాను శశి డార్లింగ్.